ఈరోజు ప్రభువు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నీకు వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఏంటిది ఆ వాగ్దానం అయ్యా అంటే చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం చదివి సహాయము చేయవలసిందిగా ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో లోపర్చుకొనుడి. హల్లెలూయా. ఆదామును హవ్వను యెహోవా ఆశీర్వదించెను. మీరు అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అని యెహోవా వారికి వాగ్దానం ఇస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆదాము నువ్వు దీవించబడబోతున్నావు. ఆమేనండి. హవ్వా నువ్వు దీవించబడబోతున్నావు. ఆమేనండి. ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆదాముకో అవ్వకో ఇచ్చినటువంటి వాగ్దానము కాదిది. ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీవు అభివృద్ధి పొందుదువుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు నీ కుటుంబానికి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం ఏంటిదయ్యా? ఆ వాగ్దానము అంటే నీ కుటుంబాన్ని నిన్ను నా దేవుడు దీవించబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం పొందుకోవడం గొప్ప కాదు. వాగ్దానం పొందుకోవడం గొప్ప కాదు. వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేసే దమ్ము కావాలా? హల్లెలూయా. వాగ్దానం పొందుకోవడం గొప్ప కాదు, కానీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఎత్తి పట్టి ప్రార్థన చేసే వారు దేవునికి కావాలి. ఈరోజు ఈ నెలలో ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటిదంటే ఆశీర్వాదాన్ని నీకు నీ కుటుంబానికి నా దేవుడు ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 9వ అధ్యాయం 1-7 వచ్చినాలు. 1 నుంచి 1వ వచనం చదవమ్మా. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అమ్మా, ఆదికాండం 9వ అధ్యాయం చదువు. 1వ వచనం నుంచి చదువు. అతని కుమారులను ఆశీర్వదించి నీవు ఫలించి అభివృద్ధి పొంది అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నోహావు కుటుంబమును దేవుడు జలప్రళయం నుండి కాపాడిన తర్వాత నోహావు కుటుంబమును దేవుడు ఆశీర్వదించాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆశీర్వదించండి, మీరు అభివృద్ధి చెంది విస్తరించాలని దేవాతి దేవుడు వారికి చెప్పాడు. ఈరోజు జలప్రళయం లాగా సమస్యల్లో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావేమో. జలప్రళయం లాగా
జల ప్రళయంలో కొట్టుకుపోతున్నావేమో. ఈరోజు ఓడ నీ దగ్గర లేదేమో. ఈరోజు ఓడ అనే మాటలు నీకు, నీ కుటుంబానికి రిలీజ్ కాబోతున్నాయి. ఈ మాటలను గనక రిసీవ్ చేసుకొని గనక ఈ వర్తమానాన్ని పట్టుకోగలిగితే నోహావు కుటుంబం మీదకి రిలీజ్ చేసిన ఆశీర్వాదాలు నీ కుటుంబం మీద దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నోహావు కుటుంబాన్ని దేవుడు జల ప్రళయం నుంచి తప్పించినటువంటి రీతిగా నీకున్నటువంటి అప్పుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. ఆమేనా? నీకున్న అనారోగ్యము నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీకున్న కష్టము నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీకున్న కన్నీళ్ళ నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీకున్న కష్టము, వేదన, దుఃఖము, నిందలు, అవమానాల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. విడిపించబోతున్నాడు ఆయన. చెప్పండి, ఏం చేయబోతున్నాడు? విడిపించబోతున్నాడు. జల ప్రళయం నుంచి నోహావు కుటుంబాన్ని విడిపించిన దేవుడు, నోహావు కుటుంబాన్ని తప్పించిన దేవుడు, కాపాడిన దేవుడు ఈరోజు నోవాబు గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటే నీ భ్రమ. నోవాబు గురించి మాట్లాడట్లేదు, నీ గురించి, నీ కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నావు, దిగులు పడుతున్నావు, వేదన పడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. ఈరోజు కన్నీరు కారుస్తున్నావేమో, వేదన పడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. ఒంటరిగా కూర్చొని నీ పడక గదిలో ఏడుస్తూ 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 ఎవరికి చెప్పుకోలేని స్థితిలో కుమిలిపోతున్నావేమో. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ జల ప్రళయము నుండి నిన్ను నా దేవుడు కాపాడబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు జల ప్రళయం నుంచి లాంటి కోర్టు కేసులలో నువ్వు ఉన్నావేమో. జల ప్రళయము లాంటి అనారోగ్యముతో హాస్పిటల్లో కూర్చున్నావేమో. జల ప్రళయము లాంటి ఆపద అప్పులలో కూరుకుపోయినావేమో. అందరి జీవితాలు బాగున్నాయి, నా జీవితం ఏంటని ఏడుస్తూ 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 బాధపడుతున్నావేమో. ఈ రాత్రి నీకొక శుభవార్త ఏంటిదో తెలుసా? నా దేవుడు నిన్ను విస్తరింప చెయ్యబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. నోహావు ఎవ్వరి మాట వినలే. ఓడ తయారు చేస్తున్నప్పుడు కూడా ఎంతమంది ఎగతాళి చేసి ఉండాలి? ఎగతాళి చేయరా? అందరూ మంచిగా డబ్బులు సంపాదించుకుంటుంటే ఒక్కరోజు కూలికి పోతే 1000 రూపాయలు ఈరోజు వస్తున్నాయి. ఓ ఈయనేదో తయారు చేసుకుంటున్నాడు, ఈయనకు పిచ్చి పట్టింది అనుకొని ఉండవచ్చు. కానీ ఆయనను చూసి నవ్విన వారు అందరూ నోట్లో ఇలా వేలు పెట్టుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. ఈరోజు దేవుని పరిచర్య చేస్తున్న నిన్ను చూసి చాలా మంది ఎగతాళి చేస్తున్నారేమో. ఈరోజు నీ పరిస్థితిని చూసి నిన్ను చీప్గా చూస్తున్నారేమో. కానీ ఒక టైం రాబోతుంది. ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు కొట్టాలా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నోహావు ఎవరి వైపు చూశాడు? నిందల వైపు చూశాడా డాడీ? అవమానాల వైపు చూశాడా? మనుషుల వైపు చూశాడా? కష్టాల వైపు చూశాడా? కన్నీళ్ళ వైపు చూశాడా? నో. ఎవరి వైపు చూశాడు? దేవుడి వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు? మైక్లో చెప్పాలి. ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూసే వారి స్టైల్ వేరే ఉంటుంది.
దేవుని వైపు చూసేవారి విశ్వాసం వేరే ఉంటదే. ఆమేనండి, ఆమేన్. అందుకనే జలప్రళయం నుంచి కాపాడడం మాత్రమే కాదు, ఇంకో విషయం తెలుసా, నోహావుతో సహవాసం చేసిన వాళ్ళు దీవించబడ్డారు. ఆమేనండి, నోహావు బంధువులు దీవించబడ్డారు. నోహావుతో ఫ్రెండ్షిప్ చేసిన వారు దీవించబడతారు. ఆమేనండి. అంటే దేవునితో సహవాసం చేస్తే, దేవుని మీద ఆధారపడే వాళ్ళతో సహవాసం చేస్తే మనకు లాభం. ఆమేనండి, ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే నిత్యం ప్రార్థన చేస్తారో వాళ్ళతో సహవాసం చేయండి. ఎక్కువ సెల్ ఫోన్ ఇట్లానే అనేటోళ్ళతో సహవాసం తగ్గియండి. అటు ఇటు తిరిగే వాళ్ళతో సహవాసం తగ్గియండి. ఆమేన్. మాటలు మాట్లాడే వాళ్ళతో సహవాసం తగ్గియండి. ఎవరైతే మండుతున్నారో, ఎవరైతే మోకాళ్ళ అనుభవం కలిగి ఉన్నారో, ఎవరైతే దేవునితో భయభక్తులు కలిగి, దైవ సేవకుని యందు భయభక్తులు కలిగి, ఎవరైతే నమ్మకముగా దేవుని కొరకు నిలబడతారో వారితో సహవాసం చేస్తే మనకు లాభం. ఆమేనండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పుడు మాటలు వినలేదు నోవావు, దేవుని వైపు చూశాడంతే. దేవుని వైపు చూశాడు గనుకనే, దేవుని వైపు చూశాడు గనుకనే వాగ్దానం పొందుకున్నాడు. ఏంటి తెలుసా, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని యెహోవా చెప్పాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మంది మాటలు ఈయనుంటే నోవాబు ఏమైపోయేది? ఓడ తయారు చేసేటోడా? చెప్పాలా, తయారు చేసేటోడా? చెప్పుడు మాటలు వింటే ఓ దేబోరమ్మ చెప్పు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మనుష్యుల వైపు మనం లెక్క చేయొద్దు, దేవుని మాటలు లెక్క చేయొద్దు. ఎందుకు ఒక్కదానివే మందిరం ఉడుతున్నావు? వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు ఒక్కడివే వాటర్ పడుతున్నావు? వాళ్ళందరూ ఉన్నారు కదా. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆమేన్, ఆమేన్. ఇంతమంది ఉంటే ఫిలిప్ గాడు ఒక్కడే రోజు ఎందుకు వెళ్తాడు? ఎస్ నానా, చెప్పుడు మాటలు మనం వినొద్దు. చెప్పుడు మాటలను బట్టి మనం మ్యానిపులేట్ అవ్వద్దు. ఆ మాటల వైపు చెవు ఉగ్గుతే దేవుడు మన పైన ఉంచిన కృపను ఏమైపోతాం? కోల్పోతాం. దేవుని మాటను మనం కోల్పోతాం. దేవుడిచ్చినటువంటి వాగ్దానం పొందుకోవడానికి దమ్ము కావాలా? దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవడానికి దమ్ము కావాలా? ఆ వాగ్దానాన్ని పట్టి బ్రతకడానికి దమ్ము కావాలా? ఆమేన్. వాగ్దానాన్ని పట్టుకొని బ్రతికితే అద్భుతం, 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 అద్భుతం మనం చూస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నోహావుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరొక వాక్యం చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం చదివి సహాయం చేయండి. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని, నిన్ను దూషించు వారిని శపించెదను. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. అబ్రహాముతో యెహోవా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని, నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము
నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఎవరైతే శపిస్తారో వారి మీదకి నేను శాపాన్ని రిలీజ్ చేస్తాను. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇది మామూలు కృప కాదు. ఆమెన్. కృపలో నుంచి అధికమైన కృప ఇది. ఆమెన్. ఈ కృపను రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి. అరే బిడ్డ అబ్రహామా, నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టొచ్చేసే, వచ్చాయి, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవ్వరి వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడంతే. హల్లెలూయా. పాలకొల్లు నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలంటే భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళాలని వచ్చావు, నీకు అడ్రస్ తెలుసు, కానీ అబ్రహాముకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నువ్వు బయటికి రా అంటే బయటకు వచ్చేసిండు ఆయనంతే. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తెలుసా డాడీ? ఆర్మీ గారు, ఇండియన్ ఆర్మీ తెలుసా అబ్రహాం గారికి? ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవుడు రమ్మన్నాడు అంతే. ఆమేన్. దేవుడు రమ్మంటే వెళ్ళిపోయాడు అంతే. దేవుడు రమ్మంటే వెళ్ళిపోయాడు. ఎంత కృపో చూడండి. ఆయన మాటలను బట్టి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎటువైపు నడవాలో తెలియదు. దేవుని మాట వింటే ఎంత అద్భుతమో తెలుసా? నిన్నటి రాత్రి చెప్పినానండి, అద్భుతమైన మాట. ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఆమేనండి. దేవుని మాట వింటే పవర్ అది. ఒక్క రోజు కూడా పోయి వెలిగించలేదు వాళ్ళు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు. హల్లెలూయా. ఒక్క రోజు కూడా పోయి వెలిగించలేదు, ఒక్క రోజు వంట వండలేదు. 40 సంవత్సరాలు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు నా దేవుడు. కొట్టాడు. హల్లెలూయా. దేవుని మాట వింటే పవర్ అది. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగును గాక. అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఆమేనండి. అబ్రహాము దేవుని మాట విన్నాడు. అందుకని ఏమంటున్నాడు దేవుడు తెలుసా? నిన్ను ఆశీర్వదించు వారిని నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. అబ్రహాము నాటే ఆర్డినరీ పర్సన్. ఆయన సూపర్ న్యాచురల్ పవర్ని నమ్ముకున్న బిడ్డ. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆయన దేవుని బిడ్డ. అబ్రహాముకు తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, రక్త సంబంధికులు లేకపోవచ్చు. అందరినీ వదిలిపెట్టి వచ్చిన అబ్రహాముని దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రహాముని దేవుడు విడిచిపెట్టలేదు. అందరు విడిచిపెట్టారా? పర్లేదు. ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకోబోతున్నాను, నేను నిన్ను నడిపించబోతున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేనే నీకు తల్లిగా తండ్రిగా ఉండబోతున్నాను. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేనండి. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. అబ్రహాముకి ఇవ్వబడిన కృప నీకు కావాలంటే ఏం చేయాలి? నువ్వు అబ్రహాము దేవునికి నమ్మకముగా ఉన్నట్లుగా నమ్మకంగా ఉండాలి. అబ్రహాము నమ్మకముగా ఉన్నట్టుగా నీవు కూడా నమ్మకముగా ఉండగలిగితే, నమ్మకమైన వారికి దీవెనలు కొద్దిగా ఉంటాయా? చెప్పు నాయనా. మెండుగా. నమ్మకంగా ఉండేవారు చావనైనా చేస్తారు కానీ వెనక్కడుగు వెళ్ళరు. వెనక్కడుగు వేసే వాళ్ళు ఏం చేస్తారు?
ఏం చేస్తారు డాడీ? తట్టా పుట్ట చదువుతారు. హల్లెలూయా, కృప కలుగునుగాక. ఆనొక బ్రదర్ పోయి బతిలాడాలి వాడిని, ఏందే మాధవ్ ఆగరాదా? ఆమెన్. కృప కలుగునుగాక. మరి డాడీ ప్రేయర్ టవర్లో ఉన్నాడు, వచ్చిన తర్వాత చేద్దాం కానీ ఆగిండు. ఆమెన్. వాళ్ళ మమ్మీ మాట వింటున్నాడు. ఈ మధ్య వింటున్నాడా? వాళ్ళ మమ్మీ బాగా మెచ్చుకుంటుంది ఈ మధ్య. ఆమెన్. హల్లెలూయా. నమ్మకంగా ఉంటే దేవుడు దీవిస్తాడు. కొట్టగట్టిగా చెప్పండి. హల్లెలూయా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మకముగా ఉన్నాడు కాబట్టి ఆయనను దీవించే వారిని దేవుడు దీవించాడు, ఆయనను శపించే వారిని దేవుడు శపించబోతున్నాడు. నువ్వు నమ్మకంగా ఉండు అంతే. పాస్టర్ అమ్మ తేజ చూస్తున్నాడా? సిస్టర్ బ్లెస్సీ తేజ గారు చూస్తున్నారా? నో నో నో. ఉదయాన్నే ప్రార్థనకు లేకండి అంటే డాడీ చూడగానే స్తోత్రం స్తోత్రం యేసయ్యా సాయిగాడు చేసినట్టు. నో నో నో. ఎవరు చూసినా చూడకపోయినా నన్ను నా దేవుడు చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. తేజ డాడీ ఉన్నంతసేపు పారతో ఇట్లా 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 అని తేజ డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఇటు అటు చూసి ఇట్లా పడేసి వెళ్ళిపోతే అబ్రహాముకు ఉన్నటువంటి ఆశీర్వాదం రాదు రాదు రాదు. మమ్మీ ఉన్నంతసేపు మమ్మీ చూసి మమ్మీ దగ్గరికి వెళ్ళి ఇట్ట ఇట్ట చేసి మమ్మీ దగ్గరేమో దీనంగా మాట్లాడుతూ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏందన్నా ఏందన్నా అది మాట్లాడినాం అనుకో దీవేనాది? నో నో. హల్లెలూయా. ఎస్, నేను ఈరోజు చెప్తున్నాను, అబ్రహాముకి ఇవ్వబడినటువంటి దీవెన, అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని మనము రిసీవ్ చేసుకోవాలంటే అబ్రహాములో ఉన్న నమ్మకత్వాన్ని మనం స్వతంత్రించుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. అది మామూలు కృప కాదండి, రాత్రికి రాత్రి వచ్చిన కృప కాదది. అరే, ఆయనను ఆశీర్వదించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట, ఆయనను శపించే వారిని దేవుడు శపిస్తాడంట. మామూలు కృప అది. ఈరోజు అటువంటి కృప, అటువంటి వాగ్దానమును మనం స్వతంత్రించుకోవాలంటే దేవునికి మనం నమ్మకంగా నిలబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆదికాండము 17వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనిని సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసేదాను. కొట్టు గట్టిగా చప్పట్లు. చప్పట్లు కొట్టండిరా, చప్పట్లు కొట్టు. యేసయ్య చేతులు ఇచ్చింది ఎందుకురా నీకు? హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమో చూడండి. ఇష్మాయేలును గూర్చి అబ్రహాముతో యెహోవా చెప్పినది, అతనిని ఆశీర్వదించెదను, గొప్ప జనముగా చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎవరి గురించి అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు? ఎవరి గురించి అమ్మా? కొంచెం గట్టిగా చెప్పమ్మా. ఎస్, ఇష్మాయేలును గూర్చి అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఇష్మాయేలు నమ్మకత్వాన్ని ఎవరు చూశారు? చెప్పండి అమ్మా, ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆమేన్. మీ నమ్మకత్వాన్ని దేవుడు చూసి నాతో మాట్లాడాలా, నేను దీవించబోతున్నానని గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
నేను ఆ బిడ్డను ఆశీర్వదించబోతున్నాను, నేను ఆ బిడ్డను దీవించబోతున్నాను, ఆ బిడ్డ పరిచర్యను బ్లెస్ చేయబోతున్నాను, ఆ బిడ్డ గొప్ప జనాంగముగా బిడ్డను నేను చేయబోతున్నానని దేవుడు మాట్లాడాలంటే ఏం చేయాలి? మనము నమ్మకముగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఏం చేయాలా? ఏం చేయాలరా? నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలమ్మా? నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. మీరు చేసే పరిచర్య ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? మీ పేరేంటి? సత్యబాబు గారు. ఎవరు చూడాలా? అదొక్కటి ఉంటే చాలు మనిషిలో. ఆమేనండి. అదొక్కటి ఉంటే చాలు. ఏం సుఖం అండి ఈ బైబుల్ అంతా నాలెడ్జ్ ఉండి, ఈ బైబుల్ అంతా నాలెడ్జ్ ఉండి చూడకుండా ఈ బైబుల్ అంతా నోటెడ్ ఉండినా నమ్మకత్వం లేకపోతే వ్యర్థం కదా. ఎందుకు ఇన్ని వాగ్దానాలు వీరు పొందుకున్నారు? ఉట్టిగిన దేవుడు వాగ్దానం ఇస్తాడా? ఉట్టిగిన దేవుడు వాగ్దానం ఇస్తాడా? నో నో నో. దేవునికి నమ్మకంగా ఉంటే. ఇవాళ ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో తెలుసా మీకు? ఎమర్జెన్సీ వార్డులో, చావు బ్రతుకుల మధ్యలో ఎంతమందికి యాక్సిడెంట్ అయ్యో అనేక మంది హాస్పిటల్స్లలో ఉన్నారు. ఈరోజు దేవుడు నిన్ను బ్రతికిస్తే, దేవుడు నిన్ను పరిచర్యకు పంపిస్తే మనం టైం పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్? టైం పాస్ చేయకూడదు. అందుకనే సిస్టర్స్కి కూడా చాలా సీరియస్గా చెప్పాను నేను. మీరు ఇక్కడ ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి. బయట పనులు అవన్నీ ఆపేసేయండి. 6:30 కల్లా ఇక్కడికి వచ్చేయాలి. ఎక్కడికి? మందిరంలోకి వచ్చేయాలి. ప్రార్థనలో గడపాలి, పాటలు పాడాలి. అమ్మ తేజ మినిస్ట్రీస్లో సింగింగ్ కాంపిటీషన్ జరగట్లే, ఏ పోటీలు జరగట్లే. వచ్చిన రాగంతోనే పాడాలి. ఆమేనండి, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన రాగంతోనే పాడాలా? డాడీ నాకు రాదు డాడీ అంటే చూస్తాడు వేసే కాళ్ళు ఇరగొడతాడు. ఆమేనండి. ఈ గొంతు ఎవరి కోసం ఉపయోగపడాలరా? లేదు మమ్మీ మీద వరడానిక? గొంతు దేవుని కోసం వాడు. దేవుడు నిన్ను లేవనెత్తుకుంటాడు. దేవుడు నీ ద్వారా పాటలు రాపిస్తాడు. ఏం చదువుకున్నాను? 10th. ఏసన్న గారు 7వ తరగతే చదువుకున్నాడు. ప్రపంచమంతా వాడబడ్డాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చెప్పలేము దేవుడు ఎవరిని ఎప్పుడు లేవనెత్తుతాడో చెప్పలేం. ఎవరు గొప్ప కాదు. ఒకప్పుడు దరిద్రులుగా ఉన్న వారిని ధనవంతులుగా చేసే దేవుడు, పెంట కుప్పలో ఉన్న వారిని లేవనెత్తి పైకి లేవనెత్తి సాక్షికరంగా లేవనెత్తే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వైపు మనం చూడాలా, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఈరోజు ఇస్మాయేలుతో దేవుడి నిబంధన చేస్తున్నాడు, అబ్రహాముతో దేవుడి నిబంధన చేసినాడు, నోహావుతో దేవుడి నిబంధన చేసినాడు, ఆదాము అవ్వతో దేవుడు నిబంధన చేశాడు. మిమ్మల్ని దీవిస్తానని, ఆశీర్వదిస్తానని. ఈ రాత్రి దేవుడు మీతో కూడా నిబంధన చేస్తున్నాడు. మిమ్ములను, మీ పిల్లలను, మీ కుటుంబాలను నేను ఆశీర్వదిస్తానని. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.